ఈ ఏడాది మామిడి సీజన్లో రైతులు ఆర్థికంగా నష్టపోయిన విషయం తెలిసిందే. తోతాపురి ఎక్కువగా పండిస్తున్న ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం రైతులు నష్టపోకుండా టన్నుకు 4,000 రూపాయలు చొప్పున సబ్సిడీ ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. దీంతో మామిడి రైతులు కోతలు వేగంగా పెంచి మామిడి దాదాపు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో 89% కోతలు పూర్తయిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం సాయంత్రం వరకు రాష్ట్ర ప్రభుత్వం తోతాపురి మామిడికి సబ్సిడీ ఇస్తుందని, తర్వాత వచ్చే మామిడికి సబ్సిడీ జమ కాదని అధికారులు ఇప్పటికే ప్రకటించడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం సాయంత్రం లోపే ర్యాంపులకు మామిడి తరలించాలన్న ఉద్దేశంతో రైతులు ఉన్న తోతాపురి పంటను కోతలు పూర్తి చేసి కోతల్లో వేగాన్ని పెంచి బుధవారం సాయంత్రం లోపు మామిడి కాయలు తరలించేందుకు పడుతున్న కష్టాలు ఇప్పుడు మనం చిత్తూరు కర్నూలు హైవేలోని కల్లూరు గ్రామ పరిధిలో మామిడి తరలిస్తున్న ట్రాక్టర్లను చూసి తెలుసుకోవచ్చు. ఇప్పుడు తొందరగా తరలించకపోతే రాష్ట్ర ప్రభుత్వం టన్నుకు 4,000 సబ్సిడీ రాదన్న ఉద్దేశంతో రైతులు వేగంగా కోతలు కోసి దాముల చెరువు వైపు ఉన్న ర్యాంపులకు ట్రాక్టర్లలో తోతాపురి తరలిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మనం గమనించవచ్చు. బుధవారం సాయంత్రం లోపు ర్యాంపులకు తరలించిన వాటికే రాష్ట్ర ప్రభుత్వం టన్నుకు 4,000 ఇస్తుందని, గురువారం ఉదయం నుంచి వచ్చే తోతాపురికి రాష్ట్ర ప్రభుత్వం రాయితీ రాదని అధికారులు ఇప్పటికే పేర్కొన్నారు. దీంతో రైతులు వేగవంతంగా కోతలు చేపట్టి బుధవారం సాయంత్రం కల్లా ర్యాంపులకు తరలిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మనం గమనిస్తున్నాం. వాళ్ళు పట్టించుకోవట్లేదు సార్, ఇప్పుడు పట్టించుకోవట్లే వాళ్ళు, అంతే, ఏం చేయలేము. అది